అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? నాలుగో దొంగ. ఒక దేశంలో ముగ్గురు గజ దొంగలుండేవారు. వారు రోజుకొక దొంగతనం చేసినా వారిని పట్టటం ఎవ్వరికీ సాధ్యం కాలేదు. వాళ్ళ పేరు చెబితే ధనికులకు సింహస్వప్నంగా ఉండేది. వాళ్లను ఏ విధంగానైనా పట్టాలనే ఉద్దేశ్యంతో ఆ దేశపు రాజు ప్రతి రాత్రి తాను కూడా ఒక దొంగలాగా వేషం వేసుకొని నగరం నాలుగు మూలలా తిరగసాగాడు. ఈ విధంగా కొన్ని రాత్రులు తిరగగా ఒక చీకటి రాత్రి రాజుకు దొంగలుండే స్థలం చిక్కింది. రాజు అక్కడికి చేరుకునేసరికి ఆ దొంగలు ఆ రాత్రి తాము చెయ్యతలచిన దొంగతనం గురించి ఆలోచిస్తున్నారు. కొత్త దొంగను చూడగానే గజ దొంగలకు కొంత అనుమానం కలిగింది. వాళ్ళు రాజుకేసి కోపంగా చూస్తూ, ఎవరు నీవు? ఇక్కడికి ఏం పని మీద వచ్చావు అని అడిగాడు. నేను దొంగని. ఈ ప్రాంతాల మీరు చాలా గొప్ప దొంగలని విని మీకు నా శక్తి ఎలాంటిదో చూపించవచ్చాను అన్నాడు రాజు. దొంగలు నవ్వి, మా శక్తులను గురించి నీకేమైనా తెలుసునా అని అడిగాడు. తెలియదు, నేను ఈ ప్రాంతాలకు కొత్తవాణ్ణి కదా, చెప్పండి వింటాను అన్నాడు రాజు. నేను ఎంత లావు తాళాన్నైనా పూచిక పుల్లతో తీయగలను అన్నాడు మొదటి దొంగ. నేను భూమికి చెవి పెట్టి ఆలకించానంటే డబ్బు ఎక్కడ ఉన్నది పసికట్టగలను అన్నాడు రెండో దొంగ. ఒక్కసారి చూసిన మనిషిని నేను ఏ మారువేషంలో ఉన్నా పోల్చుకోగలను అన్నాడు మూడో దొంగ. మా శక్తుల సంగతి చెప్పాం, నీకు గల శక్తి ఏమిటి అని ముగ్గురు దొంగలు రాజును అడిగారు. ఏం చెప్పాలో రాజుకు తోచలేదు. అందుచేత ఆయన ఈ విధంగా అన్నాడు. నేను బొటనవేలు కిందికి దించానంటే ఎవరినైనా యమలోకానికి పంపగలను. చూపుడు వేలు పైకి ఎత్తానంటే చావటానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు కూడా బ్రతికి బయటపడతారు. ఈ మాట విని ముగ్గురు దొంగలు సంతోషించారు. తమ అంత శక్తి సామర్థ్యాలు కలవాడు, తెలివైన వాడు తోడు వచ్చాడు అనుకున్నారు. ఈ రాత్రి ఎక్కడికి దొంగతనానికి పోదాం అని అడిగాడు రాజు. నీ ఇష్టం, నువ్వు కోరుకున్న చోటికి పోదాం. మా శక్తి సామర్థ్యాలు స్వయంగా చూదువుగాని అన్నారు దొంగలు. అయితే రాజుగారి ఖజానా కొల్లగొడదాం అన్నాడు రాజు. నలుగురు కలిసి రాజప్రాసాదానికి బయలుదేరారు. పహరా వాళ్ల కంటపడకుండా లోపలికి చేరారు. రెండో దొంగ నేలకు చెవిపెట్టి ఆలకించి, ఖజానా ఈ వైపుగా ఉంది, జాగ్రత్తగా నడవండి అని చెప్పాడు. నలుగురు అటుకేసి వెళ్ళారు. ఖజానాకు పెద్ద తాళం వేసి ఉంది. కానీ దాన్ని మొదటి దొంగ క్షణంలో ఊడతీశాడు. దొంగలు లోపలికి ప్రవేశించారు. ఈ సమయంలో రాజు వాళ్లకు తెలియకుండా వెళ్ళిపోయి తన భటులను పంపాడు. గజ దొంగలు ముగ్గురు సొత్తుతో సహా పట్టుబడ్డారు. మర్నాడు వారిని విచారణకు దర్బారుకు తెచ్చారు. సింహాసనం మీద కూర్చొని ఉన్న రాజును చూస్తూనే మూడో దొంగ తన తోటి వాళ్లతో, ఈయనే నిన్న మనతో దొంగతనానికి వచ్చిన కొత్త మనిషి అని చెప్పాడు. విచారణ అంతా అయిపోగానే రాజు తన కుడిచేతి బొటనవేలును కిందికి తిప్పాడు. గజ దొంగలకు మరణశిక్ష విధించబడింది. మర్నాడు ఉదయం వారిని ఉరికంబం వద్దకు తీసుకుపోయారు. అధికారి, చెప్పండి, మీ ఆఖరి కోరిక ఏమిటి అని దొంగలను అడిగాడు. రాజుగారిని ఒక ప్రశ్న అడగాలి, అదే మా ఆఖరు కోరిక అన్నారు దొంగలు. అధికారి ఈ సంగతి చెప్పగానే రాజుగారు వచ్చాడు. మీరు నన్ను అడగకోరే ప్రశ్న ఏమిటి అన్నాడాయన. మరేం లేదు మహాప్రభు, మా శక్తులు మీకు ప్రదర్శించాం. మీ శక్తులను గురించి మాకు 2 విషయాలు చెప్పారు. అందులో ఒక్కటే ప్రదర్శించారు. రెండవది కూడా చూసి సంతోషించాలని మా కోరిక అన్నాడు మూడో దొంగ. రాజు చిరునవ్వు నవ్వి తన చూపుడు వేలు పైకెత్తాడు. వెంటనే రాజభటులు వచ్చి
గజదొంగల కట్లు విప్పేసి ఉరికంబం నుంచి దించేశారు. ఆ తరువాత గజదొంగలు దొంగతనాలు చేయటం మాని రాజు దగ్గరే కొలువుంటూ రాజుగారి పట్ల ఎంతో భక్తిగా కాలం గడిపారు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.